6 గ్యారెంటీలతో తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ ఏపీలోనూ అలాంటి గ్యారెంటీలు ప్రకటించేందుకు ప్లాన్ చేస్తోంది. షర్మిల చేరికతో లాభపడ్డామని, గ్యారెంటీలతో మరింత మైలేజ్ వస్తుందని భావిస్తోంది. ఏపీలో రాజకీయం మారుతున్న రాజకీయ పరిణామాల్ని తమకనుకూలంగా మార్చుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఏపీకి న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తోంది. ఏలూరులో జరిగిన సమాలోచన సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలు నెరవేరుస్తామని చెబుతున్న కాంగ్రెస్ నేతలు వీటితో పాటు 7 గ్యారంటీ హామీల్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెబుతున్నారు. కర్ణాటకలో 5 గ్యారంటీలు ప్రకటించి విజయం సాధించామని, తెలంగాణలో 6 గ్యారంటీల ద్వారా గెలుపు తమ సొంతమైందని కాంగ్రెస్ సీనియర్ నేత జేడీ శీలం చెప్పారు. అదేవిధంగా ఏపీలో 7 గ్యారంటీల్ని ప్రకటిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి మీరు అధికారం ఇస్తే తప్పనిసరిగా పోలవరం నిర్మాణం చేస్తాం. పోలవరం కాదు, మరి అమరావతి రాజధాని నిర్మాణం చేస్తాం. ప్రత్యేక హోదా ఇస్తాం, యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తాం. విశాఖ ఉక్కుని కాపాడుతాం. ఎవరికి మేము అమ్మే దానికి అవకాశం ఇవ్వం. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం. మీ ఆశయాలు, మీ కోరికలను తీర్చేదానికి 7 గ్యారంటీలతో ముందుకు వస్తుంది. తెలంగాణలో 6 గ్యారంటీలతో కాంగ్రెస్ గెలిచింది. కర్ణాటకలో 5 గ్యారంటీలతో కాంగ్రెస్ గెలిచింది. 7 గ్యారంటీలతో ప్రజల మనస్సులో స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటామనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాము. షర్మిల చేరిక ద్వారా ఏపీలో తమ పార్టీ బలం పుంజుకుందని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు రాబోయే రోజుల్లో పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలుంటాయని చెబుతున్నారు. ఓవైపు నేతల్ని పార్టీలో చేర్చుకోవడంతో పాటు ప్రజల్ని ఆకర్షించేందుకు గ్యారంటీ పథకాల్ని ప్రకటించేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.